KS23 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాసు. షేర్లింగంపల్లి డివిజన్ సురభి కాలనీలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే గొప్ప సంకల్పంతో వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాఘం సుజాత యాదవ్, షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ తమ సొంత ఖర్చులతో నిర్మించనున్నటువంటి ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, చైల్డ్ ఫండ్ ఆర్గనైజేషన్ శ్రీశైలం సైన్స్ కోఆర్డినేటర్ కృష్ణమూర్తి, పాఠశాల హెచ్ఎం పాండు రంగారెడ్డి, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ బస్వరాజ్, ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు మౌనిక, వనిత, విజయ, మాధవి, పూజిత, ఆష్రఫ్, మహేశ్వరి, చాముండేశ్వరి, శ్రీలత, సుమలత, ఉమా, వీరమణి, మరియమ్మ, అనసూయ, సైన్స్ ఆర్గనైజేషన్ ట్రైనర్స్ మానస, నవయ, లక్ష్మి, సమీనా, మీనా, రీనా, సుకన్య, జ్యోతి, అంగన్వాడీ టీచర్స్ జయప్రియ, అనురాధ, ఏఎన్ఎంఎస్ జ్యోతి, కుమారి, సుజాత, శ్రీకళ, సుధారాణి, కుమారి, కళ్యాణి, కమల, కౌసియా, ఫాతిమా, జయమ్మ, రోజారాణి, జయ, రజని, సౌజన్య, లక్ష్మి, భాగ్యలక్ష్మి, దీప, రావులమ్మ, రజని, సత్యవతి, సురభి కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, కోదండరాం, శేఖర్, అంగన్వాడీ సభ్యులు, సైన్స్ ఆర్గనైజేషన్ సభ్యులు, చైల్డ్ ఫండ్ సభ్యులు, శానిటేషన్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి వేదికను అలంకరించినటువంటి సోదరుడు చైల్డ్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి శ్రీశైలం గారు, సైట్ నుంచి రిప్రజెంటేటివ్ వచ్చినటువంటి కృష్ణమూర్తి గారు, వేదికను అలంకరించినటువంటి శ్రీకళ గారు, ఈ స్కూల్ చైర్మన్ గారు, బస్వరాజు గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరిమణికి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్సుమాన్యం తెలియజేస్తూ అందరికీ మరొక మారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళను గౌరవిస్తే సమాజాన్ని గౌరవించినట్టు. ఫస్ట్ మహిళ యొక్క ప్రాధాన్యత గురించి అందరు చెప్పడం జరిగింది. మహిళ ఏంటి? మహిళ అంటే అమ్మ అంటే ఆది పరాశక్తి లాంటి అంత పవర్ ఉన్నటువంటి అమ్మ మహిళ. కాబట్టి మనమందరం కూడా వారిని గౌరవించాలి, వారికి సరైన ప్రాధాన్యత కలిగించాలి, వాళ్ళకు ఉన్నతమైనటువంటి గౌరవాన్ని మనం కల్పించాలనే ఉద్దేశంతో నేను 2016లో కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత మోహన్ రెడ్డి గారిని సైన్స్ అధినేత చైర్మన్ గా ఉండే వారిని కలవడం జరిగింది. కలిసి ఈ స్కూల్ మీరు ఏం చేయగలుగుతారు మాకు అని అడిగితే చెప్పండి ఏం చేయాలంటే స్కూళ్ళల్లో కంప్యూటర్లు ఇద్దామనుకుంటున్నాం, ఒక స్కూల్ కు ఫస్ట్ ఇద్దామనుకుంటున్నాం అంటే లేదా ఒక స్కూల్ కాదు సార్, మొత్తం మా డివిజన్ లో మా కాన్స్టిట్యున్సీలో ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించి ఆ రోజు మీటింగ్ కార్పొరేటర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం స్కూల్లో ప్రతి స్కూల్లో 10 నుంచి 25 కంప్యూటర్లు ఇప్పేయడం జరిగింది సైన్స్ ద్వారా. అదే చదువుతోని మహిళలకు ఏదో ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలని ఉంది సార్. ఏం చేద్దాం? నా దగ్గర రాజీవ్ గృహ కల్ప, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ సంగ్రోవా, సురభి కాలనీ, సంజయ్ నగర్ కాలనీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అందరూ కూడా చాలా మంది మహిళా సోదరిమణులు చదువుకున్న వాళ్ళు ఇళ్లలోనే ఉంటుండ్రు. వారికి ఏదో రకంగా ఉపాధి కల్పించాలి, మరి దానికి ఏమైనా చేయాలంటే వారన్నా మీరు ప్లేస్ చూపించండి, నేను బిల్డింగ్ కట్టి మంచి సైట్ ఫౌండేషన్ నుంచి నేను శిక్షణ తరగతులు సెమీ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసిస్తానని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్పిండ్రు. చెప్పిన వెంటనే నేను అదే రోజు వారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రతినిధులను తీసుకొచ్చి ల్యాండ్ చూపించి ఆ రోజు జోనల్ కమిషనర్ గా హరిచంద్ర మేడం గారు వారికి తీసుకుపోయి ఇంట్రడ్యూస్ చేసి ఇట్లా అనుకుంటున్నాం మేడం అంటే తక్షణమే
జోనల్ కమిషనర్ హరిచేతన మేడం ఇప్పుడు కలెక్టర్, హైదరాబాద్ కలెక్టర్ ఉంది. నేను చెప్పిన వెంబడే ఆమె స్పందన చాలా చక్కటి స్పందన. ఐఏఎస్ అంటే ఈ రకంగా ఉంటుందా అని ఆశ్చర్యపడే విధంగా ఆమె మంచి స్పందించి ఆ ప్లేస్ ను వీళ్ళ సైట్ వారికి అలకేట్ చేయడం జరిగింది. ఆ చేసిన వెంబడే 4 రోజుల్లో పూజా కార్యక్రమం పెట్టి 3 కోట్ల రూపాయలతో ఆ సైట్ శిక్షణ బిల్డింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది. మనకు చెయ్యాలనే సంకల్పం ఉండాలి, ఏదన్నా సాధించాలనే సంకల్పం ఉండాలి. అందుకే సోదరిమణులకు ఈ రకంగా బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడు మన సోదరి ఇంతకుముందు మాట్లాడింది 40 బ్లాక్ ప్రమీల చాలా బాగా మాట్లాడింది. ఆ రకంగా అందరూ కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన సంకల్పం ఉన్నవాళ్ళే, కానీ వాళ్ళకు సరైన ప్రోత్బలం లేక, సరైన ఇంట్లో కూడా సహకరించడం లేక అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా అరికట్టి వీళ్ళందరూ కూడా ముందుకు రావాలి. మీ అందరికీ ఎప్పుడు కూడా ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక తండ్రిగా నేను ఎప్పుడు మీ ముందు అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ శిక్షణ తరగతులు ఏదైతే ఉన్నాయో 18 బ్యాచెస్ అయిపోయి 19th బ్యాచ్ నడుస్తా ఉంది. 20వ బ్యాచ్ వరకు మరి 2000 పైచీలకు సభ్యులను మనం ట్రైనింగ్ చేయడం జరిగింది. 2000 పైన మనం ఈ రోజు ట్రైనింగ్ చేయడం జరిగింది. అందరూ కూడా బ్యూటిషియన్లు, మరి టైలరింగ్లు, కంప్యూటర్ తరగతులు నేర్చుకున్న వాళ్ళు, అదే కాకుండా మరి బేకరీ మేకింగ్, ఈ రకంగా ఎన్నో శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మీరందరూ కూడా గుర్తించాలి, మన వాళ్ళకందరూ కూడా చెప్పాలి. ఖాళీగా కూర్చోవడం కంటే అక్కడికి వెళ్ళి 2 గంటలు ట్రైనింగ్ తీసుకుంటే మనం నలుగురికి ఉపాధి చూపించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు ఆదిశక్తి మరి మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా సోదరి మరి శ్రీకళమ్మ గారికి, వాళ్ళ బృందానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఏ అవసరం ఉన్నా, ఏదున్నా నేను ఎప్పటికీ మీ విన్నంటే ఉంటా. ఖచ్చితంగా మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మరొక మాట చెప్తూ, ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి సైట్ వారికి, మరి చైల్డ్ ఫండ్ వారికి, మా అంగన్వాడీ టీచర్లకు, మెడికల్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా, మా శానిటేషన్ వారికి అందరూ కూడా మరొక మారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.